ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక నిజం కాబోతుంది. దాంతో మీ ఆనందానికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 లేకుండా పోతాయి. మరి ఇంతకీ మిథున రాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు 7వ తారీఖు గురువారం నాడు ఏం జరుగుతుంది? మీ మనసులో ఉండే కోరిక నిజం కాబోతుంది. దాంతో మీరు ఏ విధంగా సంతోషంగా ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో, ఇక ప్రతికూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీరికి రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. ఇక ఈ రోజు అనేది గ్రహాల సంచారం వల్ల మిథున రాశి వారు ఆర్థిక లాభాలను పొందుకోగలుగుతారు. ఆదాయ విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇప్పుడు సొంత రాశితో ఉండటం వల్ల అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. మీకు ప్రేమ వివాహానికి దారితీస్తుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడపడమే కాకుండా విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను పొందుతారు. ఈ విధంగా మిథున రాశికి చెందిన వ్యక్తుల కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు కలిగిపోతాయి. ఎప్పటికీ నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతారు. వాటిని పూర్తి చేస్తారు. అన్ని రంగాలలో ఆర్థిక లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కెరియర్లో మంచి స్టెప్కు చేరుకుంటారు. పూర్వీకుల స్థిర చరులు దక్కే అవకాశాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. అదృష్టం కలిసి రాబోతుంది. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు అంటే మీరు వేటి మీదైనా సరే చేసినట్లయితే మీకు మంచి ప్రాపర్టీస్ రావడం జరుగుతుందని, ప్రస్తుత సమయం మీకు మంచి లాభాలను తెస్తుంది. అయితే ఆర్థిక కాలంగా వాయిదా పడుతున్న పనులన్నీ పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలంగా సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విద్యని సొంతం చేసుకుంటారు. ఇకపోతే ఈ రాశి వారికి సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు అనేది మంచి ఇన్కమ్ లభిస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఇక నుంచి మీరు కనక వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అయితే కాదండి, మీకు వచ్చే ఆదాయాన్ని తగినట్లుగా సమయంలో ఖర్చులు కూడా పెడతారు. ఇక మీకు కొన్ని సందర్భాలలో అనుకునే ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులను తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే అప్పుడు డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. ఇకపోతే మిథున రాశి వారికి కెరియర్ పరంగా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మీరు అనుకున్న ప్రతి మార్గంలోనూ కూడా విద్యని సాధిస్తారు. అలాగే సక్సెస్ని సొంతం చేసుకుంటారు. మీరు చేస్తున్న
ఉద్యోగంలో మీ యొక్క ఆఫీస్ పై నుండి మంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేసే వారికి ఈ సమయంలో ఇక మీకు అనేది కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది. దానితో పాటు మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీస్లో సహోద్యోగులతో వ్యాపార సంబంధించినటువంటి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి సమస్య ఉండొచ్చు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీకు దూరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీపై అధికారుల వల్ల మీరేమైనా ఒత్తిడికి గురి అయ్యారా? ఇక మీ యొక్క ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అంతేకాదండి, వృత్తి మీరు సాధించినటువంటి ఆ విజయాలను మీరు అనేది ఆఫీస్లో గుర్తుపెట్టుకొని గౌరవిస్తారు, అలాగే పొందుకుంటారు. ఇకపోతే వృత్తిలో కూడా ఇక మిథున రాశి వారు అభివృద్ధి చూస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుకోగలుగుతారు. వృత్తిపరంగా ఇక మీకు ప్రస్తుత సహాయం అనేది కూడా బాగా కలిసి రాబోతుంది. అలాగే వ్యాపారపరంగా కూడా మిథున రాశి వారికి ఇక్కడి నుండి మంచి మంచి స్పోర్ట్స్ అమ్మాయి అవి చెప్పుకోకూడదు. ఎందుకంటే మీ యొక్క రాబోయే రోజుల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న సమస్య కొంత ప్రాసెస్ను అంటే కొత్త కొత్త బ్రాంచులను ఓపెన్ చేస్తారు. మీ యొక్క విస్తరణ మీ యొక్క బిజినెస్తో చక్కటి అభివృద్ధి అనేది పొందుకుంటారు. బాగా హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం తెలుస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం కూడా అనుకూలంగా లేదా ఆ సమయంలో బాగా న్యాయం వ్యాపార ఒప్పందాలపై చేసే సంకేతాలు అనుకూలాలు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో ఈ విధంగా ఈ రోజు అనేది మీ యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఆ దేవుడితో మీ యొక్క మొర ఆలకిస్తాడు. మీకు చక్కటి ఆరోగ్యవంతమైన అద్భుతమైన గుణపాఠాన్ని బిడ్డను ప్రసాదిస్తాడు. సో చూసారు కదండి, ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున మీ మనసులో ఉండే ఒక కోరిక ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా సంతోషపడతారనేది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.